సిపి గెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ నేను వీడియో పెట్టిన. సో ఇంతకుముందుకే జస్ట్ కొన్ని గంటల క్రితం వీడియో పెట్టిన. ఈరోజే వెబ్సైట్ అనేది కొంచెం బిజీ ఉంటుంది అని. ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది, బట్ లేట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజే ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు నైట్ వరకు మిడ్ నైట్ వరకన్నా స్టార్ట్ చేస్తారు మ్యాక్సిమం. మిస్ అయితే రేపన్నా స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది ఒకటే, 2025 సిపి గెట్ అనేది మనకి వితౌట్ లేట్ ఫీ జూలై 17th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో మనం ఇంకా నెల రోజుల తర్వాత అయినా అప్లై చేసుకోనికి ఉంటుంది. నువ్వు జూలై 17th రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సర్వర్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది. తక్కువ మంది అప్లై చేస్తారు, లక్షల మంది ఏం చేయరు. మేబీ ఒక 60-70 వేల మంది వరకు అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. సో సిపి గెట్ 2025 సంబంధించిన సైట్ బిజీ ఉంది. ఇక్కడ చూడండి, సర్వర్ అనేది అది ఇంకా సెట్ కాలేదు. అండ్ సిపి గెట్ 2025 సైట్ విల్ బీ అవైలబుల్ సూన్. ఓకేనా, విల్ బీ అవైలబుల్ సూన్ అని వస్తుంది. ఇంతకుముందు ఒక కామెంట్ వచ్చింది యాక్చువల్గా. సో అది చూసిన నేను. ఇది కండక్ట్ చేసేది ఉస్మానియా యూనివర్సిటీ. సిపి గెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే పీజీ చేయాలన్నా అని అడుగుతున్నారు. అట్లా ఏమి ఉండదు. తెలంగాణలో మొత్తం నువ్వు ఏ యూనివర్సిటీలో అయినా పీజీ చేయొచ్చు, ఏ కాలేజీలో అయినా పీజీ చేయొచ్చు. కానీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసి రిజల్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చి ర్యాంక్ కార్డు ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది. తర్వాత అడ్మిషన్స్లో వెబ్ ఆప్షన్స్లో తెలంగాణ మొత్తం అన్ని పీజీ కాలేజీలు వస్తాయి. మీరు ఏ యూనివర్సిటీలో అయినా ఏ కాలేజీలో అయినా పీజీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంబీఏ ఎంసీఏ ఇందులో ఉండదు. ఓకేనా. ఎంబీఏకి ఎంసీఏకి ఐసెట్ ఉంటుంది. ఓకేనా, ఐసెట్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంథింగ్ అని ఉంటుంది. ఈ ఐసెట్ అనేది డేట్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. సో ఎంబీఏ ఎంసీఏ అనేది ఇందులో ఉండదు. ఓకేనా. ఎంఏ ఎంకామ్ రాసి చూపిస్తాగండి క్లారిటీగా. సో ఎంఏ ఉంటుంది, ఎంఏలో చాలా సబ్జెక్టులు ఉంటాయి. నెక్స్ట్ ఎంకామ్ ఉంటుంది, సో కామర్స్ ఎంకామ్. నెక్స్ట్ ఎంఎస్సి ఉంటుంది. ఓకేనా. ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఈ ఎంఎస్డబ్ల్యూ కూడా చాలామంది చేస్తారు. సోషల్ వర్క్ ఎన్జిఓస్ ఉంటాయి కదా. సో కొన్ని ఎన్జిఓస్ నార్మల్గా అందులో వర్క్ చేయాల్సి ఉంటుంది. 20-25 వేలు శాలరీ వస్తుంది, అట్లుంటుంది అన్నట్టు కొంతమంది చేస్తారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో లేదు, మనకి కాకతీయ యూనివర్సిటీలో ఉంది. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఎంఎస్డబ్ల్యూ ఉంది నాకు తెలిసినంతవరకు. సో ఈ కోర్స్ కూడా కొంతమంది చేస్తారు. ఈ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంఎస్డబ్ల్యూ కోర్సెస్ ఈ సిపి గెట్లో ఉంటాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ కూడా ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఈ 4 కోర్సులే ఉంటాయి. అది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఉంటాయి. ఐ థింక్ పాలమూరులో కూడా ఉన్నాయి అనుకుంటా. సో ఈ యూనివర్సిటీలో ఉంటాయి, ఉస్మానియాలో ఉంటాయి ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఇవి. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటారు. చిన్న డౌట్స్, బేసిక్ డౌట్స్ ఆల్రెడీ నేను ఎన్నో వీడియోస్లో చెప్తూనే ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్. మళ్ళీ అడుగుతారు, అన్న ఎంబీఏ ఉందా, అన్న ఎంసీఏ ఉందా అనుకుంటా. సిపి గెట్లో అడుగుతారు. సిపి గెట్లో ఎంబీఏలు ఎంసీఏలు ఉండయి. ఓకేనా. ఓన్లీ పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ. మన ఇంటర్ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్. ఆ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ఇంతకుముందు చెప్పిన 4 కోర్సులు ఉంటాయి అంతే. అండ్ సిపి గెట్ అప్లికేషన్లో మళ్ళీ చెప్తున్నా, ఫోటో సిగ్నేచర్ మాత్రమే అప్లోడ్ చేస్తాం స్కాన్ చేసి. రిమైనింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాడు అక్కడ. అండ్ క్యాస్ట్ ఇన్కమ్ కూడా అవసరం లేదు. ఓకేనా. జస్ట్ 10th డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ రిజల్ట్స్ ఇంకా రాలే కదా, ఎట్లా అంటే రిజల్ట్స్ అవైటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. రిజల్ట్స్ అవైటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. రిజల్ట్స్ అవైటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏం కాదు. ఓకే. అండ్ పీజీ దేనికి అప్లై చేసుకుంటున్నామో 800 ఓబీసీకి ఫీజు ఉంటుంది, 600 ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉంటుంది. ఇది ఒక సబ్జెక్ట్కి. నెక్స్ట్ 450 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. నువ్వు 2 సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450 కట్టాలి. ఒకటే సబ్జెక్ట్ అప్లై చేస్తా అంటే 800 బీసీకి, 600 ఎస్సీ ఎస్టీకి ఉంటుంది. 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్ట్ అప్లై చేసి రాస్తా అంటే ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450 అవుతాయి. సో నువ్వు ఎన్ని అప్లై చేసి రాసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటే కోర్సు మనం తీసుకోవాలి. ఆ ఒక్క కోర్సు తీసుకోవాలి కాబట్టి సో రాసేదే ఒకటే కోర్సుకు రాసి దాని మీదనే ఫుల్ ఫోకస్ చేస్తే అయిపోతుంది. సో మనకు చాలా టైం ఉంది, ఇంకో 45 days టైం ఉంది. సో 40 to 45 days టైం ఉంది కాబట్టి చదవాలి, ప్రిపరేషన్ కావాలి, మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి క్యాంపస్లో పోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది, మహాత్మా గాంధీ ఉంటుంది, పాలమూరు ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, శాతవాహన ఉంటుంది, వీరనారి చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ అది కూడా ఉంటుంది. సో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా జేఎన్టీహెచ్ కూడా ఉంటుంది. సో ఏదో ఒక యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సెట్ అయితే మన 2 years పీజీ హ్యాపీగా ఉంటుంది, మంచిగా చదువుకోవచ్చు, మంచిగా వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు ప్రిపేర్ వెల్. ఓకేనా. మంచి ప్రిపేర్ గారి మంచి యూనివర్సిటీలో కొట్టుర్రి. అడ్మిషన్ ప్రాసెస్ ఏ డౌట్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ టు థర్డ్ ఫేజ్ అయిపోయేంత వరకు, హాస్టల్ అడ్మిషన్స్ అయిపోయేంత వరకు క్యాంపస్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఐ విల్ అప్లోడ్ ఇట్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. 2023-2024 సిపి గెట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన. అండ్ 2025 సిపి గెట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, నడుస్తుంది. సో 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్మోస్ట్ అందరూ పీజీ వాళ్ళే ఉంటారు. మీరు క్యాంపస్కి వెళ్ళిన తర్వాత కూడా మీ సీనియర్స్ని అడిగితే క్యాంపస్ స్టూడెంట్ సబ్స్క్రైబర్సే అందులో ఆల్మోస్ట్
90% మనోళ్ళే ఉంటారు మ్యాక్సిమం. సో అది అన్నట్టు ఆ విధంగా మన ఛానల్ హెల్ప్ అవుతుంది. పీజీ అడ్మిషన్స్లో, సిపీ గేట్ అడ్మిషన్స్లో అంతే చెప్పాల్సింది అంతే చెప్పిన. సో డిగ్రీ స్టూడెంట్స్కి షేర్ చేయండి వీడియో, ఎవరైతే సిపీ గేట్ రాస్తారో. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఇంటిగ్రేటెడ్ పీజీ రాస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ సిపీ గేట్ ఎస్పెషల్గా రాసే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. ఇది స్టార్ట్ అయిన తర్వాత, అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తా వీడియో. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, 24 సిపీ గేట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఫోన్లోనే ఎట్లా అప్లై చేసుకోవాలని వీడియో చేసిన ఆల్రెడీ, అది ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఒక 3-4 డేస్ ఆగిన తర్వాత అప్లై చేయండి. ఈ సైట్ అనేది బిజీ ఉంటుంది, ఆ పేమెంట్ చక్కగా కాదు, అప్లికేషన్ సబ్మిట్ చక్కగా కాదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. 3 to 4 డేస్ ఆగిన తర్వాత అప్లై చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి అన్నట్టు. ఓకే, వీడియో 6 minutes అయింది, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్, బాయ్.